ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ బేబీ. లేట్ ఏంటి? నేనెప్పుడొచ్చాను, నువ్వెప్పుడొస్తున్నావు? కొంచెం లేట్ అయింది బేబీ. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని పిలిస్తే ఇంత లేట్గానా వచ్చేది? ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిందిలే బేబీ. ఇంతకీ ఇంపార్టెంట్ విషయం ఏంటో చెప్పు. The number you have dialed is currently switched off. అన్నా త్వరగా పోనీ. శివ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నిజంగా శివ స్వప్న దగ్గరికి వెళ్ళిందా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిందా? చెప్పను, చూపిస్తాను. ఏంటిది బేబీ? ఒక్క నిమిషం ఇస్తున్నా, ఆగు. ఇది నాకెందుకు ఇస్తున్నావు? అసలు ఈ కవర్ ఏంటి? ఆ కవర్లో ఏముందో తీసి చదివితే నీకు అర్థమవుతుంది. శివ, నేను వెళ్ళాలి, ఉంటాను, బాయ్. అక్క, నీకేం చెప్పానే? అతన్ని కలవద్దు అని చెప్పానా లేదా? అయినా వినవా? గుళ్ళో నీకు చెప్పాను కదా, నువ్వైనా మారవా? కొంచెమైనా బుద్ధుండాలి. నీకు నువ్వు ఆత్మ విమర్శన చేసుకో. నువ్వు చేస్తుంది కరెక్టో కాదో తెలుస్తుంది. అక్క, నీ దృష్టిలో నేను చేస్తుంది తప్పే, మరి నువ్వు చేస్తుంది ఏంటక్క? నాకు నీతులు చెప్తున్నావు, మరి నువ్వు చేస్తుంది మంచి పనేనా? నువ్వు బావని ప్రేమించింది అబద్ధం. మీరిద్దరూ చేసుకున్న పెళ్లి మోసం. భార్యాభర్తల్లా మా ముందు తిరుగుతూ మీరు చేస్తుంది అన్యాయం కాదా? 30 రోజుల్లో విడిపోవాలని అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకొని నువ్వు నాకు బుద్ధులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అక్క? నీకు నేను చేసిన పని చెప్పినా అర్థం కాదు. అసలు ఈ అగ్రిమెంట్ గురించి నీకు అనవసరమే. అదేంటక్క, నీ చెల్లెలుగా నా గురించి అంతగా పట్టించుకొని నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నువ్వు చెప్తున్నప్పుడు నా అక్కగా నేను నీ గురించి ఆలోచిస్తాను. నువ్వు నాకు అనవసరమని నువ్వు మాట దాటేస్తుంటే ఎలా? నువ్వు ఈ అగ్రిమెంట్ పేపర్స్ చూసి నాకు మా ఆయనకి ఉన్న బంధం గురించి మరోలా అనుకోకే. ఎందుకంటే ఈ కాగితాల కంటే నా తాళి నిజం. మా బంధం శాశ్వతం. నిండు 100 ఏళ్ళు నేను మీ బావ కలిసే ఉంటాం. అయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఎందుకు రాసుకున్నారు? నీకు అది చెప్పినా అర్థం చేసుకునే వయసు రాలేదే. ఇంకెప్పుడు ఈ టాపిక్ ఎత్తకు. ఇంకోసారి ఆ విక్రమ్ని కలిసావంటే బాగోదు. బుద్ధిగా ఇంట్లోనే ఉండి అమ్మ చెప్పినట్టు విను. నువ్వు తప్పులు చేసేసి నాకు తప్పప్పులు చెప్పొద్దు. నేను మేజర్నక్క. నాకు ఆలోచించే తెలివి ఉంది. ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకునే బుద్ధుంది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎంతగా కప్పిపుచ్చాలని చూసినా ఆ అగ్రిమెంట్ అయితే నిజం కదా? నువ్వు ఆ పేపర్లు లాక్కొని నాకు మాయ మాటలు చెప్పినంత మాత్రాన నేను చిన్నపిల్లలా ఆ అగ్రిమెంట్ విషయం మర్చిపోను అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకో విషయం అక్క, నాకు విక్రమ్ అంటే ఇష్టం.
నేనతన్ని ప్రాణంగా ప్రేమించాను. విక్రమ్ లేకపోతే నేను బ్రతకలేను. ఇది కూడా గుర్తుపెట్టుకో. హలో, శివ, ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నాను. అసలు బయటికి రాలేదేంటి ఈవినింగ్? అమ్మ బయటికి రానివ్వడం లేదు. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. మా ఇంటికొచ్చావా? ఈ టైంలోనా? మీ ఇంటికి కొంచెం దూరంలో ఉన్నాను. నువ్వు కనపడలేదని నిన్ను చూడ్డానికి వచ్చాను. అమ్మో, ఇప్పుడు నేను కలవలేను. ఒక్కసారి కనపడొచ్చు కదా. కుదరదు, అమ్మ చూస్తే చంపేస్తుంది. సరే, మార్నింగ్ కవర్లో పేపర్స్ గురించి చెప్పలేదు. మీ అక్క వచ్చేసరికి భయం వేసి నేను వెళ్ళిపోయాను శివ. అవి ఏంటి ఈ టైంలో ఫోన్లు? ఫ్రెండ్లేమ్మా. ఫ్రెండ్స్ ఎక్కువైపోయారా ఈ మధ్య నీకు? ముందు వెళ్ళి ఆ గిన్నెలు తీసి వంటగదిలో వేసిరా. ఫోన్ ఇవ్వమ్మా. ముందు నేను చెప్పిన పని చేయి, వెళ్ళు. అస్తమానం ఫోన్లు ఫోన్లు ఫోన్లు, ఎప్పుడు ఫోన్లతోనే ఉంటారు. షిట్. పాపం, విక్రమ్ బయటే ఉన్నాడు. అమ్మాయిలాగో ఈ గిన్నెలు కడిగేలోపు విక్రమ్ని కలిసేసి వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.